జీవితానికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఆదరణ టీవీ చూస్తున్న విశ్వాసులకు నా యొక్క హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా సహోదరుడు భూతాల నాజరు సురేష్ బాబు గారు వాక్యమును ప్రసంగించెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామానికి వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాదేవుడు గత కాలంలో మనల్ని కాచి కాపాడిన విధానం బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మంచివాడు, గొప్పవాడు. దేవుడు నమ్మిన బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడని సెలవిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రస్తుత కాలంలో మానవుని జీవితము చాలా వేగవంతంగా వెళ్తూ ఉంది. మానవుడు తన జీవితాన్ని అనేక రీతులుగా ఈ లోకంలో బిజీ అయిపోతున్నారు. అనగా ఎక్కువగా ఈ లోకంలో మానవుని జీవితము వేగంగా పరిగెడుతుందని మీకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. కనుక ఎప్పుడైనా కానీ మనము దేవుని కొరకు ఎదురు చూడాలని, దేవుని కొరకు పరుగు పెట్టాలని ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ రోజున కొంతమంది మానవులు, ఈ లోకంలో మానవుడు ఉదయం లేచినప్పటి నుండి పడుకున్నంత వరకు పరుగు పెడుతూ ఉంటారు. పరుగు పెడుతూ కొంతమంది సంపాదన కొరకు పరిగెడుతూ ఉంటారు, కొంతమంది చదువు విజ్ఞానం కొరకు పరిగెత్తుతూ ఉంటారు, కొంతమంది ఉద్యోగాల కొరకు పరిగెత్తుతూ ఉంటారు, కొంతమంది తాగుడుకు పరిగెడుతూ ఉంటారు, కొంతమంది లోకంలో పరిగెడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్ని పరిగెత్తినా ఈ పరుగులన్నీ కూడా కొద్ది కాలం వరకే. ఈ లోకంలో దేవుడు ఆయుష్ ఇచ్చినంత వరకు మాత్రమే మనం పరిగెత్తగలం, కానీ అంతకు మించి ఎవరు కూడా పరిగెత్తలేరని మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది సినిమాల కోసం పరిగెడుతున్నారు. ఎవరైతే మంచి హీరో, వాళ్ళ అభిమాన హీరోలు సినిమాలు ఉంటే పరిగెడుతూ ఉంటారు. టికెట్లు లేక బ్లాక్లో కొనుక్కొని సినిమాలు చూస్తుంటారు. వాళ్ళ జీవితం అలాగా ఉంది. కొందరు మందు షాపులకు వెళ్తుంటే ప్రార్థనకు పోయేవాళ్ళు, ప్రార్థనకు వెళ్ళే పరుగు చాలా తక్కువగా ఉంటుంది. లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ దేవుని కొరకు పరుగు పెట్టాలని దేవుని పేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. చూడండి, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఈ లోకం కొరకు పరిగెత్తిన వారు ఉన్నారా, దేవుని కొరకు పరిగెత్తిన వారు ఉన్నారనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకంలో పరిగెత్తి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వారి జీవితాలు మీ ఎదురుగా పెడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో, అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, నీ జీవితం అంతా పరుగు, పోరాటం. ఈ లోకంలో మనుషులు ఆరాటపడుతూ ఉన్నారు. ఎందుకు అనగా నెమ్మది లేక. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప వ్యక్తి, మహాజ్ఞాని, బాగా మంచి చదువుకున్న వ్యక్తి, ఒక రోజున ఈ యొక్క దమస్కు మార్గంలో దేవుడు ఆయన దర్శించిన వెంటనే తన లోకంలో ఉన్న పరుగును దేవుని వైపు మరల్చుకున్నాడట. అటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని, అదేవిధంగా బైబిల్ గ్రంథంలో ఉన్న గొప్ప వ్యక్తుల యొక్క జీవితాన్ని, నాశనమైన వారి జీవితాల గురించి మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం, కొంతమంది బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయము 4వ వచనాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఇక్కడ ఏం రాస్తుందంటే 13వ వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక్కున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు నాకు కలుగు బహుమానముకు గురి పొందవలనని గురి ఎద్దకే పరిగెడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా 12వ వచనంలో కూడా ఒకసారి చదువుకోండి. నేను గెలిచితిననియు, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియు నేను అనుకోవటం లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుతూ ఉన్నాను. దేవుని కొరకు పరుగు పెడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అపోస్తలుడైన పౌలు. మరి ఇంత గొప్ప జ్ఞానికే దేవుడు అవసరమైనప్పుడు నీకు నాకు అవసరం లేదా? కనుక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసు ప్రభువానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభువా నాయన, నీ బిడ్డలు తండ్రి నీ వాక్యం ద్వారా బలపడడానికి కృపను అనుగ్రహించండి. ప్రత్యేకంగా ప్రభువా నాయన, నీ కొరకు పరిగెత్తే వారి జీవితం ఎంతగానో దీవించబడిందని అయ్యా తండ్రి. ప్రభువా నాయన, లోకం కొరకు పరిగెత్తిన వారి జీవితాలు నాశనమైనాయని అయ్యా తండ్రి. ప్రభువా నాయన, బిడ్డలు ఎరగనట్లు తనని కృపాను గురించి మనం వేడుకుంటూ వాక్యం చెప్తున్నాను, దర్శించమని
అయ్యా నీ బిడ్డలతో మీరు మాట్లాడమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటారు, నేను దేవుని చేత క్రీస్తు యేసు చేత పట్టబడితిని, కాబట్టి నేను పరిగెడుతూ ఉన్నాను, దేవుని కొరకు పరిగెడుతూ ఉన్నాను. మరి దేవుని కొరకు పరిగెత్తాలి అంటే మొదట తృష్ణ కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, దేవుని మీద ఆశ కలిగి ఉన్న ప్రాణాన్ని బైబిల్ రాసింది కదా, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తారట. మరి నా జీవితంలో దేవుని పట్ల ఆశ కలిగి ఉన్నామా? దేవుని మీద ఆధారపడుతూ ఉన్నామా? దేవుని యొక్క కృప ద్వారా మనం బలపరచబడుతున్నామని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. చూడండి 12, 13, 14 ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో చూస్తే మన జీవితాలు ఎలాగ ఉన్నాయి. క్రీస్తు చేత పట్టబడాలి. చూడండి లోకము సాతాను చేత పట్టబడిందట. అందుకే బైబిల్లో రాసింది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో క్రీస్తు యేసు స్వార్థ ప్రకాశింపకుండునట్లు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడితనం కలిగజేసిందట. చూడండి, దేవుని దగ్గర పరిగెత్తడానికి వాళ్ళు వీలు కాకుండా చేయడానికి సైతాను ఏం చేసిందట, వారి మనోనేత్రాలకి గుడితనం కలిగజేసిందట. కానీ ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు మనోనేత్రాలు గుడితనంగా ఉన్నప్పుడు ఒక రోజున దేవుడు ఆయన దర్శించి ఆయన యొక్క జీవితాన్ని మార్చాడట. మరి మనం కూడా ఎందుకు పౌలులాగా బ్రతకూడదు? మనము ఎందుకు దేవుని కొరకు జీవించకూడదని మనము ప్రశ్న వేసుకోవాల్సిన వారమే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి లోకంలో పరిగెత్తిన వారి జీవితాలు కొంతమంది మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. వారి పరుగు ఏ విధంగా ఉంది, ఏ విధంగా నాశనం అయ్యారు అని మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డారా, రాజుల 2వ గ్రంథం, రాజులు 2 గ్రంథము 5వ అధ్యాయం 20 వచనంలో, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20 వచనాన్ని చూసుకుందాం ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. దైవజనుడి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన జీవితంలో ఏం జరిగిందో చూద్దాం. 5వ అధ్యాయము 20 వచనం 2వ రాజులో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును కలుసుకొంటకే పోవుచుండగా, చూడండి, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఎలీషా గొప్ప దైవజనుడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని యొక్క 2 అంతల ఆత్మను పొందినవాడు. అటువంటి ఆయన దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్న దాసుడిగా ఉన్న గెహాజీ మాత్రము చూడండి, నయమాను వచ్చాడు సిరియా దేశం నుండి రోగాన్ని బాగు చేసుకోవాలని, కుష్ఠరోగం పోగొట్టుకోవాలని. కానీ ఆయన రోగం పోయింది, సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ తిరిగి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి ఆయనకు బహుమానాలు ఇవ్వాలని, కానుక ఇవ్వాలనుకుంటే ఎలీషా దాన్ని అంగీకరించలేదు. కానీ పక్కన ఉన్న గెహాజీకి ఏం పుట్టిందంట, దుర్బుద్ధి పుట్టింది. చూడండి, ఈయనకు తెలియకుండా, ఎలీషాకు తెలియకుండా పరిగెత్తిపోతున్నాడట నయమాను కలుసుకోవడానికి. పోయాడు. అడిగిపోయిన తర్వాత, నీ దగ్గర ఆ యొక్క బహుమానాలు తీసుకోవడానికి నా యొక్క గురువుకి ఇష్టం లేదయ్యా, దయచేసి నాకు ఇవ్వమన్నప్పుడు అవన్నీ ఇచ్చాడట. ఆయన దగ్గర ఉన్నాయన్నీ, నయమాన్ దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఏమీ తెలియని వానిలాగా తిరిగి గెహాజీ ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పుడు అంటాడు కదా, గెహాజీతో ఎలీషా అంటారు, అయ్యా ఎక్కడికి పోయి వచ్చావంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నానంటే, చూడండి, నువ్వు పరిగెత్తేటప్పుడు నా మనసు నీతో రాలేదా? చూడండి, ఎప్పుడైనా కానీ దేవుని మనస్సు ఎప్పుడూ మనల్ని వెంట పడుతూ ఉంటుంది. మనం ఎంత పరుగు పెట్టినా, ఎంత దూరం అయిపోయినా దేవుణ్ణి మాత్రం మనము దాచలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వెంటనే అన్నాడు కదా ఆ యొక్క గెహాజీతో ఎలీషా అంటాడు ఏమనంటే, నీవు చూడండి, బైబిల్లో చూస్తే చక్కని మాట రాసింది. చూసిన 5వ అధ్యాయంలో చూస్తే చూడండి 26వ వచనంలో చూడండి రాసింది, అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుని తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానును కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి
ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. ఈయన పరుగు ఏమైపోయింది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈయన గెహాజీ తను పరిగెత్తి ఏం సంపాదించుకున్నాడు? డబ్బు సంపాదించుకోవాలి, రోగం సంపాదించుకున్నాడు. లోకంలో మానవుడు కూడా అంతే. దేవుని మందిరానికి రమ్మని దేవుని సేవకుల చేత ప్రేరేపించబడి దేవుని వాక్యం ద్వారా అనేక మంది స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. అనేక ఛానళ్ళలో స్వార్థ వస్తూ ఉంది, కానీ అది ఎవరు చూడాల. ఈ లోకంలో డబ్బు కోసం మానవుడు ఇబ్బంది పడుతున్నాడు. దేవుని బిడ్డలారా, చూసారో లేదో గత మాసంలలో చూసినట్లయితే ఈ యొక్క 1500 రూపాయల నోట్లు క్యాన్సిల్ అయ్యేటప్పటికి ఎప్పుడు రాని వాళ్ళంతా ఆ బ్యాంకులు అమ్మడి లైన్లో నిలబడ్డాడు. ఆదివారాలు మందిరాలలో ఉండవలసిన వ్యక్తులు ఆదివారం సెలవు రోజున బ్యాంకులలో క్యూ కట్టి డబ్బుల కోసం అమ్మడబడుతున్నారు. దేవుడు గొప్పనా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు కన్నా దేవుడు గొప్పవాడు ఈ లోకములో. అందుకే బైబిల్లో రాసింది, ధనాశ సర్వ కీడులకు మూలము అట. ఈ లోకంలో డబ్బును సంపాదించుకుందామని వెళ్ళిన ఈ యొక్క గెహాజీ ఏం సంపాదించుకున్నాడు అంటే రోగాన్ని సంపాదించుకున్నాడు. ఇంటికి పోయేటప్పటికి భార్య పిల్లలు అన్నారు, ఏంటయా ఈ వేషం ఇలాగుందని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని చెప్పి బైబిల్లో క్లియర్గా రాసింది, నీకును నీ సంతతికి నీ సదాకాలం ఉండును అని రాసింది. కానీ ఈ జీవితంలో నువ్వు డబ్బు కోసం నువ్వు సమయాన్ని వ్యర్థపరిస్తే ఒక రోజున నష్టపోతామని తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియులారా. చూడండి, మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనంలో, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 21వ వచనంలో ఇక్కడ కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయన కూడా ఎటువంటి వాడంటే ఇశ్రాయేలులలో ఒక సైన్యములో ఒక గొప్ప వ్యక్తిగా సైనికునిగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని తీసుకుంటుని అని రాసింది దేవుని బిడ్డలారా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆకాను అనగా దేవుని పట్ల ఆశ కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడినవాడు, దేవుని సైనికుల్లో ఒక సైనికుడిగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఈ వ్యక్తి ఒక ప్రాంతం మీదకి అనగా ఒక దేశం మీదకి ఇశ్రాయేలీయులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వెళ్ళి ఆ దేశంలో ఏ వస్తువు ముట్టకూడదని దేవుని చేత ఆజ్ఞాపించబడ్డారు. కానీ ఈయన ఏం చేశాడట, ఆకాను తీసుకొని వచ్చి వాటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి వస్త్రాన్ని, బంగారు కమ్మిని, వెండిని అంతా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. దేవుడు బైబిల్లో రాసింది, నిషిద్ధమైన దేవుని చేత నిషిద్ధమైనది ఏది తాకకూడదు, అటువంటి వాడు శాపగ్రస్తుడు. చూడండి, మరుసటి ఇంకోసారి యుద్ధానికి వెళ్ళారట ఇశ్రాయేలీయులు. అప్పుడు ఓడిపోతున్నారు. అప్పుడు దేవునికి ప్రార్థన చేసే యెహోషువ ప్రార్థన చేస్తే, అయ్యా మీలో ఒకటి పాపం చేస్తున్నాడు కాబట్టి దానివల్ల మీరు నష్టపోతున్నారు అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఆకాను వచ్చి ఆ యొక్క విషయాన్ని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత దేవుని ఆ యొక్క శిక్షను బట్టి ఆయన కుటుంబము ఏం చేశారంటే రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డారట. ప్రియమైన దేవుని బిడ్డారు, మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ లోకంలో డబ్బు బైబిల్లో రాసింది కదా, వెండి బంగారు సంపాదించుకుంటే కంటే దేవుని యొక్క జ్ఞానం సంపాదించుకోవడం మేలు అంటారు సొలొమోను రాజు. మరి మన జీవితంలో ఏం సంపాదించుకుంటున్నాం? ఆకాండలాగా డబ్బు సంపాదించుకుంటావా? బ్రతికినన్ని నాళ్ళు. అందుకే చూడండి, కోట్ల రూపాయలు కలిగిన వాడు కూడా వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోలేదు. అంతే, పోయేటప్పుడు ఏం చేస్తారు, పైన మీద బట్ట కూడా ఉండదు కొంతమందికి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా, నువ్వు బ్రతికున్న లోపల నీ పరుగు ఎలాగ ఉండాలంటే దేవుని కోసం పరుగు పెట్టాలని దేవుని చేత మీకు తెలియజేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన బిలాము దేవుని ప్రవక్త, దేవుని చేత దేవునితో మాట్లాడేవాడు, దేవుని దగ్గర ఉన్నవాడు. ఇటువంటి వ్యక్తి చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, డబ్బు మనిషిని గబ్బు పట్టిస్తుంది. మనిషి జీవితాన్ని నాశనానికి మూలం ఏమిటంటే ధనాశ. బైబిల్లో రాసింది కదా, ధనాశ సర్వ కీడులకు మూలము అని చెప్పుకున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఈయన కూడా బిలాము ఎటువంటి వాడంటే బైబిల్లో రాసింది, బిలాం అంటే సోదెగాడని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డారా, అటు చూస్తే ఈ యొక్క రాజు ఉన్నాడు, బాలాకు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చెప్పాడంటే, నువ్వు ఇశ్రాయేలును శపిస్తే నేను నీకు బహుమానం ఇస్తా అన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, ఆయన బహుమానానికి పరిగెడుతూ ఉన్నాడట. పరిగెడుతూ ఉంటే దేవుడు ఏం చేశావు, గాడిద మీద వెళ్తున్నప్పుడు ఒక మధ్యలో ఒక దేవదూత వచ్చి ఆగి అటువైపు ఇటువైపు నిలబడేటప్పటికి గాడిద ఆయనతో మాట్లాడుతుంది, ఎందుకు నన్ను కొడుతూ ఉన్నావు అని ఈ విషయాన్ని మాట్లాడేటప్పటికి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరణ
ఈయన జీవితం ఎలాగా ముగించబడిందంటే డబ్బు కోసం పరిగెత్తి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఈ లోకంలో మానవుడు కూడా, కొంతమంది సేవకులు కూడా డబ్బు కోసమే జీవిస్తున్నారు. దేవుని బిడ్డలారా, డబ్బు ప్రాధాన్యత కాదు కానీ దేవుడు ప్రాధాన్యత. దేవుని నమ్మిన వాడిని దేవుడు ఎప్పుడు కూడా తక్కువ వానిగా ఎంచడు. బైబిల్లో రాసింది, ఆయన నమ్మిన వాడిని ఆస్తులు కర్తలుగా చేస్తాను అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక జ్ఞాపకం చేసుకోనండి, బిలాములాగా ఎంతమంది ఉన్నారు? బిలాములాగా డబ్బు ఎక్కడ ఇస్తాడో పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడైతే కష్టం, కొద్ది సేవలో కష్టం కలిగితే డబ్బు కోసం ఆశపడుతున్నాడు దేవుని బిడ్డలారా. గత కాలంలో కొద్ది సంవత్సరాల క్రితం హిమ్ అనే ఒక భయంకరమైన ఒక సంస్థ వచ్చింది. ఆ సంస్థలో సైతాన్ ఏం చేసింది, అందరి సేవకులను వాడి అన్నీ కూడా సంఘాలను భ్రష్టుపరిచింది దేవుని బిడ్డలారా. కానీ నీవు నేను డబ్బు కోసం కాదు కానీ దేవుని కోసం పరిగెత్తాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా, నేను దేని చేత పట్టబడుతున్నో క్రీస్తు యేసు చేత పట్టబడినాను కాబట్టి నా పరుగు అలాగా ఉన్నది. అందుకే ఇంకో చోట రాస్తారు కదా, ఏమని రాస్తారంటే, నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడుముట్టించుతిని. చూడండి, ఎప్పుడైతే నేను బహుమానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, అపొస్తలుడైన పౌలు డబ్బు కోసం ప్రయాసపడలేదు కానీ ఈ యొక్క బహుమానాల కోసం, దేవుని ఇచ్చే బహుమానాల కోసం ఎదురు చూశాడట. మరి నీవు నేను దేనికోసం పరిగెడుతూ ఉన్నా? ఉదయం లేచినప్పటి నుండి పడుకున్న దాకా నీ జీవితం పరుగే. కానీ ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఇంటికి వస్తావో లేదో నమ్మకం లేదు. ప్రయాణం చేస్తూ ఉన్నావు కానీ రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ఒక్కొక్కసారి నీ శవం ఇంటికి రావచ్చు. కానీ దేవుని నమ్మిన వాడిని దేవుడు తప్పిస్తూ ఉంటాడు, దేవుడు కాపాడుతూ ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొద్ది జీవితంలో దేవుని కోసం ఎంతకాలం పరిగెత్తావు? నువ్వు ఎన్ని సంవత్సరాలైంది నువ్వు మందిరానికి పోకుండా, దేవుని మందిరంలో పోయి నువ్వు ప్రార్థన చేయకుండా ఎన్ని రోజులైంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరుడా, సహోదరి. నీ జీవితాన్ని అనుకుంటూ ఉన్నావు, నా జీవితంలో, అందుకే ఒక ధనవంతుడు అని అంట, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు. కానీ ఆఖరణ దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సస్తే ఎక్కడ పోతావు? ధనవంతుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు అని రాసింది దేవుని బిడ్డలారా. బైబిల్లో రాసింది, లూకా రాసిన సువార్తలో, ధనవంతుడు ఆ పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడట. నువ్వు డబ్బు కోసం ప్రయాసపడుతున్నావా? దేవుని సేవకుడా, దేవుని కోసం ఆరాటపడు. దేవుని కోసం, ఆ పరలోకంలో దేవుడిచ్చే బహుమానం కోసం ఆరాటపడు. కానీ డబ్బును సంపాదించడానికి ప్రయాసపడకు. ఎవరు డబ్బు ఇస్తే వాళ్ళ మాట మాట్లాడకు. ఏ ఇంటికి పోయినా దీవెనకరంగా నువ్వు ఉండడానికి ఇష్టపడు, కానీ డబ్బు కోసం నువ్వు ఇష్టపడొద్దని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా మరొక జీవితాన్ని మీకు చూపిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, కొంతమంది జీవితాలు ఎలాగున్నాయో. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఎరికో పట్టణం అనే ఒక పట్టణంలో జక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చాలా ధనవంతుడు, కానీ ధనం ఉంది కానీ నెమ్మది లేదు, సంతోషం లేదు, ఇంట్లో సమాధానం లేదు. డబ్బున్నోనికి నిద్ర పట్టదండి. అందుకే ఈ మధ్య కొంతమంది ప్రభుత్వం వారు కొన్ని చోట్ల పోయి కోట్ల రూపాయలు బ్లాక్ మనీని బ్లాక్ చేశారు. ఆ డబ్బును చూసుకొని కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, అయ్యో నా డబ్బు పోయింది అని. ప్రాణం కన్నా డబ్బు గొప్పది కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జక్కయ్య ఒక రోజున అనుకున్నాడట, ఏంటి నా జీవితంలో ఇంత డబ్బు సంపాదించే నాకు సంతోషం లేదు, సమాధానం లేదు అని అనుకున్నాడు. కానీ ఒక రోజున ఎరుకో ప్రాంతానికి చూడండి యేసుక్రీస్తు వారు వస్తున్నారని తెలుసుకున్నాడట. అనుకొని ఆయన పుట్టివారైనందుకు పరిగెడుతూ కనిపిస్తాడో కనిపించలేని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు, మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ఆ చెట్టు మీద కూర్చున్నప్పటికీ బైబిల్లో ఒక మాట ఉంది, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను అని అంటాడు ప్రభువారు. కనుక ఈయన ఎప్పుడైతే ఆశతో వచ్చాడో, ఆశను నిరాశపరిచే దేవుడు కాదు, నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్య ఆ చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. జక్కయ్య త్వరగా దిగు, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి అన్నప్పుడు జక్కయ్య త్వరగా దిగాడు. యేసయ్య చెయ్యి పట్టుకున్నాడు. అంత గొప్ప ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసయ్యని ఇంటికి తీసుకుని వెళ్ళాడట. ఇంటికి తీసుకొని వెళ్ళాడు. యేసయ్య చెప్పే మాటలు, యేసయ్య చెప్పే విషయాలు, పరలోకం గురించి, ధనము గురించి ఆయన అక్కడ వాక్యం చెప్పేటప్పటికీ, ధనమున్న వానికి పరలోకము లేదు. ఈ లోకంలో ధనం ఎంత సంపాదించినా వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకురాలే, పోయేటప్పుడు ఏమి తీసుకుపోలేము అనే విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు బైబిల్లో రాసిన దేవుని బిడ్డలారా, ఆయన నిలిచి, జక్కయ్య నిలిచి ఒక విషయాన్ని చెప్పాడట. అయ్యా, నేను ఎవరైతే అక్రమంగా నేను డబ్బు తీసుకున్నానో వాళ్ళకు చూడండి, రూపాయికి 4 రూపాయలు ఇచ్చేస్తాను అన్నాడు. సగం అమ్మి, నా ఆస్తిలో సగము అమ్మి బీదలకు పంచిపెడతా అన్నాడు. అప్పుడు ప్రభువారు ఒక మాట అంటారు, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడే, ఇంటికి నేడు రక్షణ వచ్చింది అని చెప్తున్నారు దేవుని బిడ్డలారా.
మరి అంత ధనవంతునికి, అంత గొప్ప వ్యక్తికి దేవుడు అవసరమైనప్పుడు నీకు నాకు అవసరం ఉండడా? కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మీ జీవితం ఎలాగా ఉంది? జక్కయ్య అనగా పవిత్రుడు అని అర్థం. మరి తన జీవితంలో ఆ పవిత్రతను సంపాదించుకున్నాడు. మరి జక్కయ్య అంత గొప్ప ధనవంతునికి దేవుడు అవసరమైనప్పుడు నీకు నాకు దేవుడు అవసరం ఉండడా? ఖచ్చితంగా అవసరం ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డారా, చూడండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనగా, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. 2 కుమారులలో ఒక కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు. చిన్న కుమారుడు ఉండి ఏం చేస్తున్నాడట, నాయనా నా ఆస్తిలో సగము భాగం నాకు ఇచ్చేసాయి, నేను దూరంగా వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటా అన్నాడు. తండ్రి బతిమిలాడాడు, వద్దు నా కుమారుడా, అందుకే దూరపు కొండలు నునుపు అని ఒక సామెత ఉంది, ఆయన దూరంగా వెళ్ళి నేను వ్యాపారం చేసుకుంటాను అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రిని రోజు విసిగిస్తూ ఉంటే ఆఖరణ తన ఆస్తిలో సగము ఇచ్చేసాడు చిన్న కుమారునికి. వాడు దూరంగా వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడట. వ్యాపారం వేరు, దుర్వ్యాపారం అంటే ఇతరులకు ఆనందించడానికి, ఇతరులను సంతోషపరచడానికి డబ్బును ఖర్చు పెట్టాడు. ఒక రోజున అంతా డబ్బులు అయిపోయినాయి. మనోడు ఎక్కడికైతే వెళ్ళాడో, ఏ ప్రాంతానికి వెళ్ళాడో అక్కడ కరువు వచ్చేసింది. అందుకే కొంతమంది అంటారు, అందుకే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అంటూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా. కానీ ఈయన వెళ్ళిన ప్రాంతానికి కరువు వచ్చింది, తినడానికి తిండి లేక, తర్వాత ఆడ వర్షము లేక, పంటలు పండక కరువు వచ్చేటప్పటికి అక్కడ ఉన్నవారందరూ బాధపడుతూ ఉన్నారు. ఆఖరణ ఆయన తినడానికి తిండి లేక ఒకప్పుడు గొప్పవాడే పరుగు పెట్టాడు లోకంలో సంతోషం ఉందని. అందుకే బైబిల్లో రాసింది కదా, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం అన్నారు. అన్నీ కూడా అక్కడ విన్న తర్వాత అన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి ఆకలి మంట చేత తట్టుకోలేక ఇక్కడ పరుగు పెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డారు. కానీ ఎక్కడ కూడా అతనికి సమాధానం దొరకలేదు. కానీ ఒక రోజున అక్కడ పందులు మేపుకుంటూ ఉంటే పందుల యజమాని దగ్గరికి పోయి అడిగాడట, అయ్యా కొద్దిగా అన్నం పెడతావని పందులను మేపుతానన్నప్పుడు, ఆఖరణ నువ్వు మేపు తర్వాత పెడతానన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డారా, పందులు కూడా అసహించుకున్నప్పుడు బైబిల్లో రాసిన దేవుని బిడ్డారా, చూడండి, ఈ లోకంలో అసహ్యమైన జంతువు పంది. ఈ పంది అసహించుకుందంటే మీ జీవితం ఇంక ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, వెంటనే తండ్రి గుర్తుకొచ్చాడట. తండ్రి గుర్తుకొచ్చి, అయ్యో నా తండ్రి ఇంట అనేక మంది పనివాళ్ళు రోజు అన్నం తింటా బ్రతుకుతూ ఉన్నారు, నేను ఏ ఆకలి చేత చచ్చిపోతున్నానని తిరిగి తన జీవితాన్ని తండ్రి వైపు మరల్చాడట. వెంటనే అన్నాడు, తన మనసులో అనుకున్నాడు, అయ్యా నేను పరలోక తండ్రికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేస్తున్నాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదని తిరిగి తన జీవితాన్ని మరల్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగా పరిగెత్తాడు, ఈ తండ్రి వైపు పరిగెడుతూ ఉన్నప్పుడు తండ్రి తన కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడు. చూసిన వెంటనే దూరంగా వస్తున్న కుమారుడని గుర్తుపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాడట. అది తీసుకొని వచ్చి వాడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. చేతికి వేళ్లకు ఉంగరాన్ని తొడిగాడు, ప్రశస్తమైన బట్టలు వేశాడు, చెప్పులు తొడిగాడు, మహావిందు చేశాడు. కనుక ఈ లోకంలో పరుగులన్నీ కొద్ది కాలం వరకే కానీ దేవుని ఎందుకు పరిగెట్టాలని మీకు దేవుని నామం తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు తన జీవితంలో నేను ఇదివరకే పట్టుకున్నానని నేను తెలుసుకుంటున్నాను, కాబట్టి మీరు కూడా నా వెంట రండి. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకే ప్రభును పోలి నేను నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కనుక నీ పరుగు ఎలాగుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో సంతోషం కొరకు పరుగు పెట్టాడు, పోయి ఆఖరణ డెలీలా చేతిలో డల్ అయిపోయాడు, డెలీలా చేతిలో పడి నాశనం అయిపోయాడు. ఆఖరణ చూడండి, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి చాలా వైరమట. కానీ ఈ లోకంతో స్నేహం చేసిన వాడు నాశనం అవుతాడు. పోయి ఢిల్లీలో ఏం చేసింది, ఆఖరణ తన జీవితాన్ని సంసోని చరిత్రనే తారుమారు చేసేసింది. దేవుని బిడ్డారా, దేవుని కోసము పరిగెత్తి పెట్టి అనేక అద్భుతాలు చేయవలసిన సంసోనే లోకంలో పరిగెత్తి భ్రష్టుడైపోయాడు. ఆఖరణ కళ్ళు పీకించుకున్నాడు. ఆ దాగోను దేవతలో ఒక మామూలు పనివానికి, ఒక బానిసగా ఉన్నాడు. ఆఖరణ ప్రార్థన చేశాడయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు మన ప్రియమైన దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఉన్నాడు కనుక ఆయనకు చివరికి అవకాశం ఇచ్చి దేవుని దగ్గరికి చేరుకున్నాడు. దేవుని బిడ్డారా, కనుక నీవు గెహాజీలాగా నువ్వు పరిగెడుతున్నావా? ఆకానులాగా బంగారు వెండి సంపాదించుకోవడానికి పరిగెడుతూ ఉన్నావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనవంతుల్లాగా లోకమంతా సంపాదించుకోవాలని ఇష్టపడుతూ ఉన్నావా? తర్వాత తప్పిపోయిన కుమారులాగా దుర్వ్యాపారం చేస్తూ నాశనం చేసుకుంటున్నావా? కానీ నీ జీవితం అలాగా ముగియకూడదని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితం ఎలాగుంది? నువ్వు డబ్బును కాదు, దేవుని సంపాదించుకో. ఈ చివరి రోజులు బైబిల్లో రాసింది కదా, దుర్దినములు రాకమునిపే, ఈ లోకంలో మంచి జరగక మునిపే సిద్ధపడాలట. లోకమంతానికి రాబోతుంది, లోకం నాశనం కావడానికి రాబోతుంది. కాబట్టి నువ్వు బ్రతికున్నప్పుడే దేవుని నమ్ముకోవాలి, కానీ చచ్చిన తర్వాత తక్కిడోపిక నువ్వు ఎటు వెళ్ళిపోతావో తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, వీరన్ని చరిత్రలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయంలో యేసుని చేర్చుకుందాం, మనం రక్షణ సంపాదించుకుందాం. జక్కయ్య దేవుని ఏ విధంగా తన ఇంటికి నడిపించుకొని, ఇంటికి తెచ్చుకొని, ఇంటి కుటుంబంలో ఉన్న వారందరినీ రక్షణ సంపాదించుకున్నాడు. నీవు కూడా దేవుని సంపాదించుకోవాలని ప్రత్యేకంగా ఈ టీవీ వర్తమానం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ వర్తమానం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజు నుండి అయినా నీ పరుగు దేవుని వైపు ఉండాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ, ఈ కొద్ది మాటలు పరిశుద్ధ దేవుని వినికిల్లో మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం విన్న బిడ్డల జీవితాల్లో గొప్ప మేళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వారి పరుగు తండ్రి నీ వైపు తరి మరల్చమని వేడుకుంటున్నాం. ప్రభా, దీవించమని ఆశీర్వించమని నీ కృపతో నింపమని వేడుకుంటూ, ఈ వాక్యాన్ని తండ్రి అయ్యా ఫలించి అభివృద్ధి పొంది ప్రభానైనా అందరికీ దీవెనకరంగా మార్చమని ఈ కొద్ది మనలో యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వర్తమానం విన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు అది తెలియజేసినట్లయితే మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఫెయిత్ గ్రేస్ మినిస్ట్రీ సమర్పించు నా యేసు కృప నీకు చాలును. వివరములకు బూదాల నాజీర్ సురేష్ బాబు గారు, ఇంటి నంబర్ 8/23/17A, LBS నగర్, కంబం, ప్రకాశం జిల్లా. సెల్ నంబర్ 9032172587, 9652373949. ఈమెయిల్ bnsbabu36@gmail.com.